మరి ఈరోజు మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఈరోజు 146 మైనారిటీలో ఉంది ప్రభుత్వం. 148 ఉండాల్సింది 294. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోఆపరేషన్ లేకుంటే ఈరోజు ప్రభుత్వం పడిపోవాల్సిందే. మన అవిశ్వాసంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఉంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టకుండా మరి విప్పు జారీ చేసి ప్రభుత్వానికి సహాయపడడం జరిగింది. ప్రభుత్వానికి ఒక విధంగా ఆయన సహాయపడుతున్నాడు కాబట్టి, అంటే ముందు నుంచి కూడా వాళ్ళు ఏదైతే మనం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి కలిసి పనిచేస్తా ఉన్నారు వాళ్ళు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితేనేమి, ఇన్ఫర్మేషన్ దాంట్లో అయితేనేమి, FTA బిల్లులు అయితేనేమి. మరి ఈ రోజు కూడా ప్రభుత్వం ఇంత భయం లేకుండా ఇన్ని పన్నులు ప్రజల మీద వేస్తా ఉంది అంటే దానికి ఇదే కారణం. ఆయన సపోర్ట్ వల్లనే జరుగుతుంది. ఈ రోజు కూడా ఎన్నడూ కూడా మంత్రుల గురించి, అవినీతి మంత్రుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని మనిషి ఇవాళ మాట్లాడుతున్నారంటే మన ఢిల్లీలో మరి మాట్లాడుకొని వచ్చారేమో నాకు తెలియదు. వచ్చినప్పటి నుంచి ఈరోజు గవర్నర్ దగ్గరికి వెళ్లారు అవినీతి మంత్రులను తొలగించాలని. మరి ఈరోజు రేపు ప్రెసిడెంట్ దగ్గరికి ఢిల్లీకి వెళ్తున్నామంటున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి వీటన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం సంసిద్ధంగా ఉండాలి. మంచి సైనికుల్లాగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఎంత ఉన్నా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోకుండా మంచి క్యాండిడేట్స్ ఎన్నుకొని రోజు ప్రజల్లో మీరు ఉండాలని మనవి చేస్తా ఉన్నా. మరి కాకపోతే ఈరోజు రైతులు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు రుణమాఫీ గురించి కానీ, రుణాల రీషెడ్యూల్ గురించి కానీ, ఉచిత విద్యుత్ గురించి కానీ, కరెంట్ బకాయిల గురించి కానీ మరి ఏవి కూడా చెయ్యని మనిషి. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని చేసి చూపించారు. ఈ రోజు మరి రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మనం కూడా ఇప్పటికీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రుణమాఫీ చేయాలని చెప్పడం కూడా జరిగింది. మరి 2-3 సార్లుగా మనం వ్యవసాయ శాఖ మంత్రికి కానీ, మరి ప్రధానమంత్రికి కానీ మనం లెటర్లు రాయడం జరిగింది. రుణమాఫీ చేయాలి మన రైతుల కోసం అని చెప్పడం కూడా జరిగింది. మన రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్తులు, 1094 జెడ్పీటీసీలు, 21,843 గ్రామ పంచాయతీలు, 14,591 ఎంపీటీసీలు, 110 మున్సిపాలిటీలు, 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మామూలుగా ఎమ్మెల్యేలు మరి ఎంపీలు అధికారంలో ఉంటా ఉన్నారు. మరి దీని ప్రకారం ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు ఇలా వేలాది మందిగా స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఈ 2 ఏళ్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీరందరికీ కూడా మనం న్యాయం చేసే విధంగా మరి మనం ఎన్నుకునే మన వాళ్ళని ఎన్నుకునేటప్పుడు కూడా మనం ఈ రీతిగా మనం పోవాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మరి సభ్యత్వ నమోదు గురించి త్వరగా పూర్తి చేసి ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కర్ణాటకలో వచ్చిన దానికి కాంగ్రెస్ బొటాబొటిగా వస్తే ఎన్నో రకాలు కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసుకొని తెచ్చుకోగలిగారు. కానీ మరి దీన్ని తెచ్చుకొని దీన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. రేపు వచ్చే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ మరి ఢిల్లీలోను, రాజస్థాన్లోను, ఇంకా ఛత్తీస్గఢ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ వస్తుంది కాబట్టి ఆ రోజు మళ్ళా దాని మీద ఎలక్షన్స్ పోవాలంటే కష్టం అని చెప్పి ఈరోజు ఎలక్షన్స్ తొందరలో వస్తాయని అందరూ అనుకుంటున్నారు. జగన్ బాబు కూడా అదే చెప్తా ఉన్నారు. తప్పకుండా డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తాయని చెప్పి మనం జనరల్ ఎలక్షన్స్ కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒక్క రోజు కూడా మీరు బేస్ చేయకుండా ప్రజల మధ్యలో ఉండి అన్ని కూడా మన ప్లీనరీలో జగన్ బాబు ఏవైతే చెప్పాడో, రాజశేఖర రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చెప్తూ ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. అంతిమంగా మరి ఈరోజు జగన్ బాబును జైల్లో పెట్టి మే 27th నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. 27th వస్తే కాబట్టి దీన్ని మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఎప్పుడు కూడా మీకోసం ఏమన్నా చేయాలని చెప్పి చాలా మంది అడిగినప్పుడు నా కోసం అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయొద్దు, ప్రజల సమస్యల్లోనే మనం ముందుకు పోవాలా, ప్రజల సమస్యల కోసమే మనం పోరాడాలా అని చెప్పేవాళ్ళు.